ఓం సాయిరామ్. జై శ్రీరామ్. బాబాపై అచంచల విశ్వాస భక్తులు ఒకవైపు, ద్వేషభావంతో మరికొందరు విద్వేషకారులు. షిరిడీ సాయిబాబాను కోట్లాది మంది భక్తులు అంచెలంచెల విశ్వాసంతో బాబాను దర్శిస్తుంటే, హిందువుల్లో కొందరు విద్వేషాలను వ్యక్తపరుస్తున్నవారు ఎక్కువవుతున్నారు. బహుశా ఇది కలి ప్రభావం కావచ్చు. బాబా జీవించి ఉన్నప్పుడే బాబా ప్రత్యక్షంగా రెండు కోణాల భక్తులను చవిచూశారు. విశ్వాసం ఒకవైపు, విద్వేషం మరోవైపు ప్రజలు చూపుతున్నా బాబా వారు నవ్వుతూనే కాలం వెళ్ళబుచ్చారు. దేశ విదేశాల్లో బాబాను దర్శించుకోవడమే కాదు, బాబాపై అనేక పుస్తకాలు రచిస్తూ పారాయణం చేస్తున్నవారు ఉన్నారు. ఎవరికైనా నమ్మకం అనేది ముఖ్యం. ఆ నమ్మకంతోనే బాబాను దర్శించుకున్న భక్తుడు కోరికలను తీర్చుకుంటూ కుటుంబపరంగా బాబా భక్తులుగా బాబాను ప్రార్థించేవారు ఎక్కువయ్యారు. సనాతన ధర్మం పేరుతో బాబాను దేవుడే కాదని, ఆయన్ని పూజించవద్దని హిందూ మతంలో ఎంతోమంది దేవుళ్ళు ఉంటే ఈ ఫకీరైన బాబాను ఎందుకు కొలుస్తారు అని ఆవేశం వెలిబుచ్చుతున్నారు. బాబా ఫకీరు లేదా ముస్లిం అని భావిస్తే హిందూ మతంకు చెందిన భక్తులే బాబాను ఎందుకు పూజిస్తున్నారు? ఒక్కసారి విమర్శించేవారు ఆలోచించాలి. ఒక మనిషి కష్టాల్లో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం, రక్షించడమే చేస్తే అతన్నే దేవునిగా కొలవడం జరుగుతుంది. అలాంటిది బాబా తన జీవితంలో జరిగిన అనేక సంఘటనల సమాహారమైన పారాయణ గ్రంథం కోట్లాది మంది భక్తులు పఠిస్తూ ఉన్నారు. కలియుగాంతం వరకు కూడా ఈ పారాయణ గ్రంథాన్ని చదివి ముక్తిని పొందుతూనే ఉంటారు. ఈ విషయాన్ని బాబాను దర్శించే భక్తులందరూ తప్పక గమనించాలని కోరుతున్నారు. మరిన్ని మంచి వివరాలతో మీ శరత్ కుమారాచార్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం సాయిరామ్. జై శ్రీరామ్.